హలో! రాగి ముద్ద ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం టేస్టీగా చేసుకుంటూ ఉంటే మనకి కొత్తగా ఉంటుంది. పిల్లలకి వెరైటీగా అనిపిస్తుంది. పేచీ పెట్టకుండా తినేస్తారు. అలాంటి రాగి ముద్ద ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. లేదంటే ఘీ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్, క్యారెట్, చిల్లీ ఈ 3 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కొంచెం తోటకూర నేనైతే ఒక కట్ట తోటకూర తీసుకున్నానండి. ఒక కట్ట అంటే నాకు 1 ½ బౌల్ వచ్చింది. తీసుకొని ఆ తోటకూర కూడా పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకుందాం. తోటకూరలో సాల్ట్ కొంచెం ఏసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ తోటకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది. సో, మనకిక్కడ తక్కువ పడుతుంది. సో, సాల్ట్ తక్కువ తినడం కూడా మంచిదే కదా! సో, తక్కువ వేసుకుందాం. సాల్ట్ కూడా వేసి బాగా తిప్పుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు తోటకూర మగ్గిపోయాక 1కి 2 చొప్పున నీళ్లు తీసుకుందాం. అంటే ఒక కప్పు రాగి పిండికి 2 కప్పుల వాటర్ అన్నమాట. సో, నేను 3 కప్పులు తీసుకుంటున్నాను. అందుకని నేను 6 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. నీళ్లు రోల్ బాయిల్డ్ అయ్యేదాకా మరిగించుకుందాం. ఎప్పుడైతే నీళ్లు రోల్ బాయిల్డ్ అవుతాయో అప్పుడు మనం రాగి పిండిని కూడా వేసుకుందాం. రాగి పిండంతా వేసేసాక ఇలా ఎలా బాయిల్డ్ అవుతుందో చూడండి. అలా బాయిల్డ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక గెరిటతో మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం బాగా పైనుంచి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల వాటర్ అంతా రాగి పిండి పీల్చుకొని రాగి ముద్ద బాగా దగ్గరికొస్తుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటే మనకి టేస్ట్‌గా అనిపిస్తుంది. లేదంటే పొడి పొడి తగులుతూ మనకంత టేస్ట్‌గా అనిపించదు. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని, ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని, చెయ్యి తడి చేసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చెయ్యి తడి చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా రౌండ్‌గా వస్తాయి. చెయ్యి గూడా మనకి కాలదు. వేడిగా ఉంటుంది గదా! సో, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవచ్చు. పిల్లలకి చిన్నవి, పెద్దోళ్ళకి పెద్దవి ఇంకా మనిష్టం. ఇలా అన్ని ఉండలు చేసుకొని, వాటిని మనం ఒక 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకుందాం. వీటిని మనం ఇడ్లీ పాత్రలో గానీ, ఎలక్ట్రిక్ కుక్కర్‌లో గానీ దేంట్లో అయినా పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో ఉన్న ప్లేట్‌లలో కన్నా ఇలాంటి జాలి గిన్నెల్లో పెట్టుకొని మనం ఆవిరి పట్టించుకుంటే చాలా బావుంటుంది. సో, ఇలా 5 నిమిషాలు ఆవిరి పట్టినాక మన వేడి వేడి రాగి ముద్దలు రెడీ అయిపోయాయి. దీనిలో ఆల్రెడీ మనం వెజిటబుల్స్ ఏసుకున్నాం కదా! సో, మనం దానికోసం కర్రీ సెపరేట్‌గా చేసుకోవక్కర్లేదు. ఏ టమాటా పచ్చడో, కారప్పొడో, నెయ్యో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం లంచ్, డిన్నరే కాదు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సుల్లో గూడా చాలా ఈజీగా చేసి పెట్టేయొచ్చు. ఇందులో తోటకూర, క్యారెట్ ఉండటం వల్ల వెజిటబుల్స్ హెల్తీ కదా! పిల్లలకి మనం డైరెక్ట్‌గా వెజిటబుల్స్ పెడితే తినరు. ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈజీ అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నా ఈ రాగి ముద్ద రెసిపీ మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్‌గా టమాటా పచ్చడి తీసుకున్నాను. అదే నాన్ వెజ్ అయితే రాగి ముద్ద, నాటుకోడి. దీనికి ఆల్టర్‌నేటే లేదండి. మరి మీకేది ఇష్టం కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.